ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈ రోజు కమ్మటి పెసరపప్పు పాయసం తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి. ఉంటుంది మనకి ఎప్పుడు తీపి తినాలి అనిపించినప్పుడు వెంటనే తయారు చేసుకోవడానికి, దేవుడి ప్రసాదాలుగా పెట్టడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కమ్మటి పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి ప్యాన్లో 1/2 కప్ అనేది పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. ఇంట్లో మీరు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో అన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకోండి. పప్పు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. వేగిపోయిన వెంటనే అంతవరకు కూడా వేయించుకోవాలి. పెసరపప్పు వేగంగానే మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. అలాంటప్పుడు 1/4 కప్పు ఇక్కడ నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం కొద్దిగా లైట్ గా 1 మినిట్ వరకు కూడా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న వాటిని మొత్తం కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం. పెసరపప్పు బాగా వేయిపోయిందండి. స్టవ్ బంద్ చేసిన వెంటనే కూడా ఒక 3 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పెసరపప్పు 3 సార్లు బాగా కడిగిన వాటిని మొత్తం కూడా కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. చేసిన వెంటనే 1 pinch స్వీట్ లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మనం ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో సేమ్ కప్తోనే 2 cups అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను. కుక్కర్ లీడ్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గడ్డతో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని కొద్దిగా మెత్తగా చేసుకుందాం. ఇక్కడ వేరొక ప్యాన్ లో నేను 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. అలాగే జీడిపప్పు కూడా దీంతో పాటు యాడ్ చేసేస్తున్నాను. ఈ రెండు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయిపోయిన వెంటనే ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. సేమ్ కప్పుతోనే 2 cups అనేది బెల్లం యాడ్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో సేమ్ కప్పుతోనే 2 cups వాటర్. ఇక్కడ బెల్లం పాకం అవసరం లేదండి. ఈ విధంగా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయింది. మీరు పౌడర్ తీసుకున్నారనుకోండి వడపోయిన అవసరం లేదు. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను కాబట్టి ఒక బౌల్లోకి వడపోసేసుకుందాము. ఈ ప్యాన్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ బెల్లం వాటర్ అంతా కూడా. ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు అంతా కూడా ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో యాడ్ చేసేసుకుందాము. ఉంటుంది ఇలా కలుపుతూ ఉండగా మనకి టైట్ అయిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ డ్రై కొబ్బరి యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. సేమ్ కప్పుతోని 1 cup అనేది ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓపెన్ చేసేసేద్దాం అండి. బాగా చిక్కపడిపోయింది. ఈ విధంగా ఉంటే చాలు పాయసం అనేది. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఈ కమ్మటి పెసరపప్పు పాయసం తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయి. ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. నా వీడియోలో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.